హలో అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో ప్రారంభించడానికి ముందు ఈ వీడియోతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రజల ఆలోచన ఎలా ఉండాలి ఏపీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అనే అంశానికి సంబంధించి కొన్ని మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం పెరుగుతోందన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్న కొంతమంది యదవులు, కొంతమంది సన్నాసులు అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అటువంటి వారి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇక ఆ విషయాన్ని నటించి మనం ఈ వీడియోలోకి వెళ్దామంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, జగన్మోహన్ రెడ్డికి గతంలో మసాజులు చేసుకునేవారట, కాళ్ళు పట్టేవారట. ఈయన గురుమూర్తి గారు ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్నారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ నగర అభివృద్ధికి సంబంధించి కాళ్ళు అడ్డెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా విశాఖ నగర అభివృద్ధికి సంబంధించి ఎవరైనా కాళ్ళు కీళ్ళు అడ్డెట్టాలంటే అవన్నీ నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఏరేసేటువంటి పరిస్థితి ఉంటుందంటే, చాచి పెట్టి కొడితే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతోటి ఎలాంటి డిటిఎస్ సౌండ్ వినపడిందో అంతకు మించినటువంటి రియాక్షన్ కూడా ఇటువంటి వ్యక్తులకు వినపడేటువంటి పరిస్థితి ఉంటుందండి. వీళ్ళు చెంచాగిరి చేసుకోవాలంటే, చెంచా బతుకు బతకాలంటే, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసుకోవాలంటే తాడేపల్లి ప్యాలెస్లో ఎంత దిగజారుడు ఆలోచనలైనా చేయొచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటా అనేటువంటి సంకుచితమైన మనస్తత్వాన్ని కానీ బయట పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ స్థాయిలో చావు దెబ్బ తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి చెంచా గూగుల్ని ఆపగలడా? అసలు గూగుల్ తీసుకురావడానికి, ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి, క్యూ కట్టడానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్స్లో ఒక బ్రాండ్గా నిలపడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారు ఎంత కష్టపడ్డారో, ఎంత చొరవ తీసుకున్నారో, ఎన్ని పాలసీస్ రూపకల్పన చేశారు, ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు, ఈ రాష్ట్ర యువతకి బంగారు భవిష్యత్తు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో, ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటే వీళ్ళకి ఈ నీచమైన ఆలోచనలు ఏంటంటే, ఇవాళ కోర్టులకు వెళ్ళడం ఏంటంటే కామెడీ పీస్ లాగా గుడివాడ అమర్నాథ్ అని ఉంటాడండి. తగ్గుతున్న అమ్మ అని ఆయన్ని ఎవరో పిలవని పేరంటానికి వెళ్ళినట్లు అన్నిట్లో దూరిపోతాడు ఆయన. ఇక్కడ ఈ గురుమూర్తికి సంబంధించి నారా లోకేష్ గారు రెస్పాండ్ అయితే ఈయనకి ఏటో ఉబలాటం అర్థం కాదు. ఈయన ఒక ట్వీట్ వేశాడు, ఆయనేమో కోర్టుకు వెళ్ళాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నటువంటి ఈ ఊడిగం చేసేటువంటి బ్యాచ్ ఉన్నారు కదండి, ఆయన పాలేర్లకి, ఆయన మసాజ్ బ్యాచ్లకి రాజకీయ భవిష్యత్తును పెడితే వాళ్ళందరికీ కూడా ప్రజలు ఓట్లేసి అందలాన్ని ఎక్కిస్తే ఈ విధంగా ప్రజల ఆకాంక్షలు ఏంటి, యువత యాస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఇలాంటి అంశాల మీద కనీస అవగాహన లేకుండా దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా టీసీఎస్, గూగుల్ వీటికి సంబంధించి ఇదే ఫస్ట్ టైమా కోర్టుకు వెళ్ళడం, ఇదే నా ఫస్ట్ టైం పిల్స్ దాఖలు చేయడం. ఆ మధ్య మనం అందరం కూడా చూసాం కదా, కోర్టు ఏ స్థాయిలో వాళ్ళందరికీ చీవాట్లు పెట్టిందని. అయినా కూడా సిగ్గు రాకుండా వాళ్ళ నేరుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ హైకోర్టుకి వెళ్ళారు. గతంలో ఉన్నటువంటి అంశాలు కూడా ఒకసారి మనం గమనించినట్లయితేనంటే, టీసీఎస్కి సంబంధించి సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ రైట్స్ ఏంటంటే విశాఖపట్నానికి సంబంధించిన ఆ సంస్థ ప్రెసిడెంట్, ఆ పేరు కూడా ఒకసారి మనం స్పెసిఫిక్గా వినాలంటే నమ్మి గ్రేస్ అనే పేరు గుర్తుపెట్టుకున్నారు కదండి. విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ రావడానికి, ముఖ్యంగా టీసీఎస్ సంస్థకి భూ కేటాయింపులు చేయడానికి అగెనెస్ట్గా వాళ్ళు పిల్ దాఖలు చేశారంటే ఆర్గ్యుమెంట్ వినిపించింది ఎవరంటే జడా శ్రావణ్ కుమార్. అంటే ఈ బ్యాచ్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి భజన బ్యాచ్ అనే విషయం అందరికీ అర్థమవుతుంది కదండి. ఈ టీసీఎస్కి సంబంధించి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు లేదా జాబ్స్ ఇస్తారని చెప్తున్నారు. రేపటి రోజున టీసీఎస్ చాప్ చుట్టేసి ఎటన్నా దుబ్బేస్తే మళ్ళీ భూమి మనం వెనక్కి తీసుకోవాలి అనేటువంటి ఒక మైండ్ సెట్. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే డమ్మీ కంపెనీలు ఉంటాయి కదా, అటువంటి కంపెనీ అనుకున్నారా బాబు? మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, టీసీఎస్ లాంటి సంస్థ ఇవాళ విశాఖపట్నానికి రావడం మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్థాయిలో కంపెనీస్ వచ్చాయనే విషయం మీద కోస్తో మీకు అవగాహన ఏడ్చినా కూడా రకమైనటువంటి పిల్స్ ఆ రోజు కోర్టులో దాఖలు చేసి ఉండేవారు కదండి. సిమిలర్గా కాగ్నిజెంట్కి సంబంధించి కాగ్నిజెంట్ని తీసుకొచ్చి కాగ్నిజెంట్కి భూ కేటాయింపులు చేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పిల్ దాఖలు చేశారు. 2 సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించిందండి. టీసీఎస్కి సంబంధించి ఆ రోజు కోర్టు ఏం చెప్పిందంటే, ఎక్స్టెండింగ్
incentives to the companies is not a new practice. ఇదేం కొత్త విధానం కాదు. యాజ్ ఏపీ ఈజ్ ఇన్ బిగినింగ్ స్టేజెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా అభివృద్ధిలో తొలి అడుగుల్లోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ దట్ అట్ వాట్ ప్రైస్ ద ల్యాండ్ ఈస్ బీయింగ్ అలాటెడ్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో ఏ రేటుకి భూమిని ఇస్తున్నారనేటువంటి అంశం మీద ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ తీసుకురావడం ఏమాత్రం సహేతుకం కాదనేటువంటి అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ టీసీఎస్ సంస్థ 1370 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెడతానంటోంది, 12,000 మందికి ఉపాధి అవకాశాలను క్రియేట్ చేస్తానంటోందని చాలా స్పష్టంగా చెప్పిందండి. అయినా కూడా వీళ్ళకి ఎవరికి కూడా బుద్ధి రావట్లేదంటే ఆ రోజుల్లో ఆ రకమైనటువంటి కామెంట్స్ చేశాక కూడా ఇవాళ మేము మాట్లాడుతోంది టీసీఎస్ గురించి కాదు, గూగుల్ గురించి కాదు, ఏకంగా పాలసీ గురించి. అసలు కాస్తో కోస్తా అంటే బుర్ర నిజంగా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కాళ్ళకు మసాజ్ చేశారంటే కదంటే అరికాల్లోనో మోకాల్లోనో బుర్ర ఉన్న కాస్తో కోస్తా అవగాహన ఏడవాలి. అసలు దీనికి సంబంధించినటువంటి జీవోస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే జీవో నెంబర్ 9 అంటే భూమి అలాట్మెంట్కు సంబంధించినటువంటి బేస్ పాలసీ. అది రాష్ట్రంలో ఐటీ మరియు జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఆకర్షించడానికి రూపొందించినటువంటి ప్రధానమైన పాలసీ. దీని లక్ష్యాలు ఏంటంటే 5 లక్షలకు పైగా ఉద్యోగాలు, డైరెక్ట్ జాబ్స్ కల్పించడం, విశాఖపట్నాన్ని టాప్ 3 ఐటీ సిటీస్లో ఒకటిగా నిలపడం అండి. ఇంత సమున్నతమైనటువంటి లక్ష్యంతో ఒక జీవో తీసుకువచ్చారండి. ఇక జీవో నెంబర్ 32, ఈ జీవోని ఒకసారి మనం గమనించినట్లయితే జీవో నెంబర్ 9కి ఇది ఒక సప్లిమెంటరీగా భావించవచ్చు. టెక్ హబ్స్ ఏవైతే ఐటీ కావచ్చు, ఐటీ పార్క్ డెవలపర్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, వీళ్ళకి భూమిని నామమాత్రపు ధరకు కేటాయించడానికి ఉద్దేశించినటువంటి జీవో అండి. దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం గమనించినట్లయితే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని లోకేష్ గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, లేదా $1 బిలియన్ రెవెన్యూ ఉన్నటువంటి మార్కెట్ క్యాపిటల్ ఉన్నటువంటి సంస్థలకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారండి. దీని ద్వారా ప్రధానంగా టైర్ 1 సిటీస్ తోటి ధీటుగా విశాఖపట్నం నగరం పోటీ పడడానికి అవకాశం ఉండేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేశారండి. అటువంటి ఆలోచనలని వాళ్ళ కోర్టులకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నారండి. అటువంటి పాలసీస్ కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారండి. మొన్న డిసెంబర్ నెలలో చూసాం మనం, రహేజాకి సంబంధించి కూడా సేమ్ ఇదే విధంగా కోర్టుకు వెళ్ళారండి. ఆ సందర్భంగా నారా లోకేష్ గారు రహేజాకి సంబంధించి ఏం చెప్పారు ఒకసారి వినండి. హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది. ఈ ఒక్క మైండ్ స్పేస్ లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. తరోగా రివ్యూ చేసి SIPC అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష, దాని తర్వాత SIP ఉంటుంది అధ్యక్ష, ది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్ లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. చూసారు కదండి, అంత క్లియర్గా చెప్పారు నారా లోకేష్ గారు. రహేజా అనేటువంటి సంస్థ మీద కూడా ఫిల్ దాఖలు చేయించాడంటే జగన్మోహన్ రెడ్డి. అంత నీచం అనుకోవాలంటే ఇవాళ హైదరాబాద్లో 10 lakhs స్క్వేర్ ఫీట్ వాళ్ళు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి 1,00,000 మంది పనిచేయడానికి అనువైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సంస్థ. అది కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు 97 ఎకరాలు ఆ సంస్థకు కేటాయించారు. ఇవాళ హైదరాబాద్ గ్రోత్లో అదొక కీ రోల్ ప్లే చేసింది. మరి అదే సంస్థకి విశాఖపట్నం నగరంలో కూడా భూ కేటాయింపు చేస్తుంటే వీళ్ళ ఏడుపు చూడాలండి. మొన్న కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు రేస్ చేశారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఏది బెంగళూరులో గూగుల్ వెళ్ళి అక్కడ ఎంత స్క్వేర్ ఫీట్ కొనుక్కుందో అక్కడ కార్యకలాపాలు చేస్తున్నారంటే నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, విశాఖపట్నంలో కూడా అటువంటి ఈకో సిస్టమ్ క్రియేట్ అవ్వాలి. ఏ రకమైన ఈకో సిస్టమ్ లేని చోట్ల ఇవాళ గూగుల్నో టీసీఎస్నో రమ్మంటే రారు కాబట్టి మనం ఇనిషియల్గా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఈ రకమైనటువంటి జీసీసీస్ డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా కంపెనీస్ పోటీ పడి ముందుకు వస్తాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలో కూడా డిమాండ్ క్రియేట్ అయినప్పుడు మనం ఆ రకమైనటువంటి సందర్భాలను క్రియేట్ చేయగలుగుతాం తప్ప ఇనిషియల్ లెవెల్స్లో ఈ రకమైనటువంటి వాదనలు కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశారండి. ఇంకా పాలసీ డెసిషన్ కూడా ఎంత క్లియర్గా ఉంటారు. SIPC కావచ్చు, SIPB కావచ్చు, ఆ తర్వాత మంత్రిమండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇన్ని లెవెల్స్లో పాస్ అయిన తర్వాత మాత్రమే భూమిని అలాట్ చేస్తున్నాం అనేటువంటి అంశం మీద కూడా స్పష్టతను ఇచ్చారండి. కాగ్నిజెంట్కి సంబంధించి మొన్న ఇటీవల నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటను కూడా ఒకసారి మనం విన్నట్లయితే అంటే ప్రతి ఒక్కరికి ఐ ఓపెనర్గా ఉండాలండి ఇలాంటి మాటలు. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి యువతకి ఎక్కడే ఉపాధి అవకాశాలు కలగాలంటే ఖచ్చితంగా డైనమిక్ డెసిషన్స్ అవసరం అండి. ఆ రకమైనటువంటి ఆలోచనలని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అటువంటి నీచులు ఇవాళ ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసలు వాళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్ళారనేటువంటి పాయింట్ కూడా నెక్స్ట్ బ్రీఫ్ చేస్తానండి. ప్రస్తుతం నారా లోకేష్ గారు చెప్పినటువంటి బయట ఒకసారి వినండి. 25,000 jobs in Visakhapatnam. Okay. And this is cognizant.
rough calculation, 1,500 crore economic activity per year to the state of Andhra Pradesh. Now, does it outweigh the price at which I sell the land to them? Absolutely. Yeah, when you give And the that's land my to the competitive advantage. చూసారు కదండి, వాళ్ళ కాగ్నిజెంట్కి మనం భూమి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీని క్రియేట్ చేయగలుగుతారో, దాని ద్వారా ఎంత డెవలప్మెంట్ విశాఖ నగరంలో అవుతుంది, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా ఇవాళ మనం 99 పైసలకు భూమిని ఇస్తున్నాం అనేటువంటి అంశంతో కంపేర్ చేయగలుగుతాం. 1,500 కోట్ల రూపాయల మేర ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుతున్నప్పుడు ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి 20 ఎకరాలు 30 ఎకరాలకు సంబంధించి మనం ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయడం సహేతుకమా అనేటువంటి ఆలోచన కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశారంటే, ఇందాక మనం అనుకున్నాం కదా, అసలు ఈ గురుమూర్తి ఎందుకు ఇవాళ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత అఫీషియల్ స్టాండ్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే, మొన్న అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారంటే, ఆ ప్రకటన జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయడం అనేది కదా ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదే లక్ష్యంతో కదా ఆయన పనిచేస్తున్నారు. గడిచిన 1.5 కాలంగా రానున్న 3.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా పడకూడదని చాలా కాంక్రీట్గా ప్లాన్ చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారనే అంశం స్పష్టంగా అర్థమవుతుందండి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనే విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, టీసీఎస్ అది వచ్చిన తర్వాత క్యూ కట్టారు, అనేక కంపెనీలు వచ్చాయి. 20 నెలల్లో ఇన్ని కంపెనీలు విశాఖపట్నానికి రావడం ఒక చరిత్ర. దానికి కారణం 25.6% పెట్టుబడులు ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది ఈ రాష్ట్రం యొక్క సత్తాను మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్సీఆర్ మిత్తల దేశం 26,000 మందికి అపాయింట్మెంట్ వస్తుంది. 23వ తారీఖున ఫౌండేషన్ ఇస్తున్నాం. గూగుల్ నెక్స్ట్ మంత్లో వేస్తాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూశారు కదండి. ఈ 2 మాటలు జగన్మోహన్ రెడ్డి భరించలేకపోతున్నాడండి. ఆర్సెలర్ మిట్టల్కి ఈ నెల 23వ తారీఖున శంకుస్థాపన చేస్తున్నాం, వచ్చే నెలలో గూగుల్కి చేస్తామనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా భయంకరంగా వినిపించింది. గూగుల్ సంస్థకు నిజంగా శంకుస్థాపన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిజంగా వచ్చే 3 ఏళ్ల కాలం కూడా నిద్ర పట్టదనే చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది కళ్ళగానే మిగలబోతుంది. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ విధమైనటువంటి చెంచాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే దిశగా ఈ రకమైనటువంటి నీచమైన అడుగులు వేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఆలోచించాలండి. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి కోడిగుడ్డు మంత్రి కూడా ఒక ట్వీట్ చేశాడు, చూడండి ఒకసారి. నారా లోకేష్ యువర్ డెస్పరేట్ అటెంప్ట్ టు లేబుల్ ఎవ్రీ క్వశ్చన్ యాజ్ యాంటీ డెవలప్మెంట్. సిగ్గు శరం ఉన్నట్లయితే ఇవాళ కోర్టుకు వెళ్ళి గూగుల్కి ఇచ్చినటువంటి భూమి లేదా టీసీఎస్కి ఇచ్చినటువంటి భూమి అంటే వాళ్ళకి ఆ విధంగా భూములు ఇవ్వడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని యాంటీ డెవలప్మెంట్ అనక ఇంకేమంటారు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి, నేను పెట్టినటువంటి ట్వీట్కి మరి కొంత చెత్తను కూడా జోడించి గుడివాడ అమర్నాథ్ ఒపీనియన్గా పెట్టారండి. వీ విల్ కంటిన్యూ టు క్వశ్చన్ ఎవ్రీ అటెంప్ట్ బై యూ నారా లోకేష్ అండ్ యువర్ ఫాదర్ టు మిస్యూజ్ పబ్లిక్ ల్యాండ్ అండ్ పబ్లిక్ రిసోర్సెస్ ఫర్ ప్రైవేట్ గెయిన్ అంటే వీళ్ళకి నిజంగా ఎందాడు అనుకున్నాం కదండి, సిగ్గు కానీ ఇంగితం కానీ కాస్తో కోస్త జ్ఞానం కానీ ఏమీ లేవండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వాళ్ళు వేసే ప్రతి ఒక్క అడుగుని కూడా అడ్డుకుంటారంటే, ఏ మాత్రం సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అడ్డుకుంటారంటే. ప్రైవేట్ గెయిన్స్ అంటే ఆ రోజుల్లో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నీచమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డిది. మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్తో కోస్తో సోయి ఉన్నట్లయితే ఇలాంటి ట్వీట్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదండి. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలి. ఇటువంటి వ్యక్తులు ఇవాళ ఏ విధంగా డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో చాలా దౌర్భాగ్యకరమైనటువంటి అంశం అండి. ఖచ్చితంగా ప్రజానీకం అంతా ఇలాంటి అంశాల మీద ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.